పుట్టిన ప్రతి బేబీకి మిల్క్ ప్రొడక్షన్ అనేది సరిపడా ఉండడం ప్రకృతి ప్రసాదించిన వరం. మెడికల్ కండిషన్ ప్రాబ్లం ఉంటే తప్ప ప్రతి మదర్కి వాళ్ళ బేబీకి సరిపడా పాల ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేష్ బొద్దుల, పీడియాట్రిషియన్, శ్రీరామ పిల్లల హాస్పిటల్, మంచిర్యాల. సో పాలు సరిపోతున్నాయా లేదని టెన్షన్ పడకుండా సహజంగానే పాలు ఎలా పెరగాలో ఒక 7 టిప్స్లో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, హైడ్రేషన్ అండి. పాలిచ్చే ప్రతి మదర్ డైలీ మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. నెంబర్ 2, ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అండి. బేబీకి మదర్ ప్రతి 2 to 3 అవర్స్కి ఒకసారి కంపల్సరీ పాలు ఇస్తూ ఉంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అలా ఇవ్వడం వల్ల బాడీ ఏమనుకుంటుందంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై కూడా ఎక్కువ ఇవ్వాలని మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. నెంబర్ 3, నైట్ టైం ఫీడింగ్ అండి. నైట్ టైం మాత్రమే మిల్క్ ప్రొడక్షన్ కావాల్సిన ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో నైట్ టైం ఫీడ్స్ అనేది అస్సలు మిస్ చేయకూడదు. నెంబర్ 4, లవ్ హార్మోన్ అండి. ఆక్సిటోసిన్ అంటాము. బేబీకి మదర్కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెరగడం వల్ల ఈ లవ్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల బేబీకి మదర్కి ఎమోషనల్ బాండింగ్ కూడా పెరుగుతుంది. నెంబర్ 5, ప్రాపర్ స్లీప్ అండి. పాలిచ్చే మదర్స్కి బేబీస్ ఏడవడం వలన నైట్ టైం ఫీడింగ్ వలన నిద్ర అనేది సరిగా ఉండదు. సో డైలీ కంపల్సరీ 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ నైట్ టైం స్లీప్ డిస్టర్బ్ అయితే మినిమం డేలో 1 or 2 hours పడుకోండి. నెంబర్ 6, ఫుడ్ అండి. పాలిచ్చే మదర్స్ ఎటువంటి అపోహలు లేకుండా, పథ్యం లాంటిది ఏం లేకుండా వాళ్ళకి నచ్చిన ఫుడ్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. వీలైతే మెంతులు, వెల్లుల్లి, జీరా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. నెంబర్ 7, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ పడకూడదు. ఎందుకంటే స్ట్రెస్లో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. చాలామంది మదర్స్ మిల్క్ తక్కువ ఉందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడడం వల్ల మిల్క్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక సైకిల్ లాగా ఉండి ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఇంకా మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దయచేసి టెన్షన్ పడకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.